మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకొని ప్రార్థనని స్టార్ట్ చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మా బంగారు పాదాలకు మమ్మల్ని అక్కడ ఎవరండి ఆ బండ్లను అలా పెట్టింది? అయింది తీయండి. ఇక్కడ కార్ అక్కడ పెట్టింది, కార్ కొంచెం అటు పెట్టండి. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అయింది. మీరు కానివ్వండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. ఇక్కడ మమ్మల్ని చేర్చినందుకు వందనాలు. అలాగే ఆ సౌండ్ సిస్టమ్స్ అన్ని సౌండ్ తగ్గియండి. మ్యూజిక్ పాటలు పాడేటప్పుడు మంచిగా కొట్టాలి. సౌండ్స్ తగ్గిన బయట డిస్టర్బెన్స్ అవుతుంది కానివ్వండి. ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు. ఏ ఆటంకం రాకుండా మీరే కాపాడండి. అలాగే మీకు అయ్యగారండి, మనం ఒక అయ్యగారిని గెస్ట్ గా పిలిచాం కదా, అయ్యగారు వచ్చారు. అందరు చెప్పండి, అయ్యగారు కూర్చోండి. మీరు కానివ్వండి. ఏంటి డేవిడ్ గారు మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు ప్రేయర్ ని? ఏం లేదు అయ్యగారు, ట్రాఫిక్ జామ్ అయిందని సౌండ్స్ ఎక్కువైనాయి ఫోన్ చేసి తిరుగుతున్నారు. డిస్టర్బ్ లేదు, మీ కానివ్వండి. మమ్మల్ని ఏ ఆటంకం రాకుండా కాపాడమని యశ్వమంలో అడిగి పెడుతున్నాం తండ్రి. మనం పాట పాడుతున్నాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, ఏంటయ్యారంటే ఇంత చిన్నగా పాట పాడుతున్నారు? అందరు వెళ్ళిపోతారు. కానుకలు అయిపోయాని మనకు బెనిఫిట్ రావాలి కదా. ఇప్పుడే ఆరాధన మొదలైంది కదా డేవిడ్ గారు. లేదయ్యారండి, అందరూ నిద్రపోతున్నారు. కానుకలు అయిపోయినా అందరూ పాటలు పాడాలి. కానుకలే లావండి అంగీకారం కానీ కరుణించు. అందరూ బైబిల్ ఓపెన్ చేస్తే 23వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరిపింపజేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడ. ఏంటయ్యారండి ఇంత చిన్నగా వాక్యం చెప్తున్నారు? అందరూ నిద్రపోతున్నారు, ఆకలి అవుతుందంట, భోజనాల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడే కదండి మొదలుపెట్టింది, అయిపోతుంది తొందరగా చదువుతాను. లేదు అయ్యారండి, భోజనాల దగ్గరికి వెళ్ళాలి. అందరూ వెళ్ళి భోజనాలు చేయండి. భోజనాలు అయిపోయినాక మీరు కానీ. మనం ఇప్పుడు ఎండింగ్ ప్రే చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, బంగారు పాదాలకు వందనాలు. మమ్మల్ని ఆరాధన అంతా కాపాడినందుకు, ఏ ఆటంకం రాకుండా కాపాడినందుకు వందనాలు. మేము క్షేమంగా ఇంటికి గృహాలకు వెళ్ళేటట్టు చూడమని యేసు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.